కష్టపడి పనిచేసే సింగరేణి కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ప్రారంభానికి సిద్ధమైన నూతన క్యాథ్ ల్యాబ్ సెంటర్ను గురువారం సాయంత్రం సిఐటియు నాయకులు సందర్శించి నిర్వహణ తీరు, తెన్నెల గురించి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, కరోనా కాలం తర్వాత చాలా మంది కార్మికులు గుండె సంబంధిత జబ్బులతో మృత్యువాత పడుతున్నారని అన్నారు. 2 సంవత్సరాల క్రితం అప్పటి సీఎండి బలరాం నాయక్ ను కలిసిన క్యాథ్ ల్యాబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని అడగడంతో పునాది వేసుకున్న ఈ సెంటర్ నేడు ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది పూర్తిగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలలో L1 టెండర్లు ఉన్నా పర్వాలేదు, కానీ కార్మికుల ఆరోగ్య సంరక్షణ విషయంలో ఖర్చుకు వెనకాడకుండా L1 టెండర్లకు తావు లేకుండా చూడాలని కోరారు. గోదావరి కనిలో క్యాథ్ ల్యాబ్ పెట్టాలని గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మన పాత చైర్మన్ బలరాం గారిని కోరడం జరిగింది. సింగరేణి కార్మికులు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. కోవిడ్ వచ్చిన తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. గోదావరి కని ప్రాంతంలో బాగా పొల్యూషను, నీళ్ళ వాటర్ కానీ, డస్ట్ కానీ, రకరకాల పొల్యూషన్తో బాధపడిన కార్మికులు, యువకులు కూడా ఎటువంటి జబ్బులు బయటపడకుండా టక్కన హార్ట్ ప్రాబ్లమ్స్ చనిపోతాను. కాబట్టి రెఫర్ చేసే దూరం పోయే మార్గం మధ్యంలో చనిపోతున్నారు అని ఆయన విజ్ఞప్తి మేరకి గత 2 సంవత్సరాల కింద దీనికి బీజం పడ్డది. దీన్ని కంపెనీ నిర్వహిస్తుందని అనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు దీన్ని టెండర్ల ఆఫర్ చేసి కరీంనగర్ ఉన్న రేణి హాస్పిటల్కు దీన్ని కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. మేమంటాం, సింగరేణి కార్మికుల సేవ కోసం, వాళ్ళ కుటుంబాల హెల్త్ కాపాడడానికి సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టడంలో వెనుక ముందు చేయొద్దు. కానీ దురదృష్టం కొద్ది ఇప్పుడు కంపెనీ లాభాలు తీసుకురావాలన్న పేరుతోటి సింగరేణిలో అన్ని L1 టెండర్లు ఆఫర్ చేస్తూ ఉన్నారు. మైన్లో కొనే సేఫ్టీ పరికరాలు L1, కార్మికుల హెల్త్కు సంబంధించినవి L1, మందులు L1, మిషన్లు L1, అన్నీ L1 కొడుతున్నాయి అన్ని హాస్పిటళ్లలో. హెల్త్ని కాపాడే విషయంలో L1 చూడొద్దని మీ యాజమాన్యానికి, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారికి, డైరెక్టర్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ గోదావరి కనిలో జరుగుతున్న క్యాథ్ ల్యాబ్ ప్రైవేట్ వాళ్ళకి వచ్చింది. ఇన్స్పెక్షన్ చేసి ఇవాళ సాయంత్రం చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గారికి అపాయింట్మెంట్ అడిగినాం. సింగరేణి దీన్ని నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికి పెట్టే డబ్బుల కోసం వెనకాడద్దని చెప్పి కోరుతా ఉన్నాం. మనమే ఇంకో 10-20 లక్షలు ఎక్కువైనా నెలకి కంపెనీని నిర్వహించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల సంక్షేమం, సేఫ్టీ కోసం L1 టెండర్లు పెట్టద్దు. ఒక రోడ్డు L1 టెండర్ అయితే అది 6 నెలలు పోయినా కానీ మళ్ళీ పెట్టుకోవచ్చు. మీరు బాగా అనాలిసిస్ చేస్తే గత 50-70 సంవత్సరాల కింద కట్టిన క్వార్టర్లు ఏమో ఇప్పటివరకు చెక్కు చెదరకుంటున్నాయి. గత 5-10 సంవత్సరాల కింద కట్టిన క్వార్టర్లు ఏమో L1 టెండర్ క్వార్టర్లు ఏమో అన్ని కూలిపోతున్నాయి. మీద మిటమిటా లోపల లొట్టలు అంటూ మొత్తం లోపలన్నీ కూలిపోయి కార్మికులు ప్రమాదానికి గురవుతారు క్వార్టర్లలో. L1 అంటే అది. రోడ్లు కూడా సంవత్సరం కాకముందే ఊడిపోతున్నాయి. 20 సంవత్సరం కింద వేసిన రోడ్లు పోలే. L1 అంటే ఇది. టోపీలు ఇంత బండ పడితే వలిగిపోతున్నాయి. బిట్లు ఒక బండ పోయంగానే బిట్లు విరిగిపోతున్నాయి. రాడ్లు బెండ్ అవుతున్నాయి. L1కి ఎందుకు ఆఫర్ చేస్తున్నా అడుగుతున్నాం సింగరేణి. ఆ కొనే వస్తువు ఏదో ఒరిజినల్గా కొంటే అది సేఫ్టీ మెరుగుపడుతుంది, కార్మికుల హెల్త్ ఆరోగ్యాలు బాగుపడతాయి. అందుకని ఈ దిశగా అడుగులు పడాలని చెప్పి మేము సిఐటిగా మేనేజింగ్ డైరెక్టర్ గారిని, డైరెక్టర్ని, సీఎం గారిని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాము.